నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యి యూట్యూబ్లో కూడా హల్చల్ చేసినటువంటి ఒక డైలాగు, ఒక డిస్కషన్ ఏంద్రా అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అనేటువంటి మాట టీవీ 3x3 కేంద్రంగా ఒక యాంకర్ అనింది. సీదా ఎవరు అనిందంటే టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక హీరోని, ఆయనకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్ పెట్టి థంబ్నెయిల్లో క్లియర్ కట్గా పాగల్ సేన్ అని రాశారనమాట. సరే, ఆయన బాధపడినటువంటి ఆ క్రమంలో సీదా టీవీ 3x3 స్టూడియోకి పోయి ఏందమ్మా ఈ మాదిరి చేస్తున్నారంటే వాళ్ళు కోపదిరిక్తులయ్యి బయటికి పో అన్నారనమాట. ఇదే కోవలో గతంలో బాగా గుర్తు చేసుకుంటే ఎన్టీవీ అనేటువంటి ఛానల్లో పిల్లకాకి అని ఒక థంబ్నెయిల్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అసలు సమయం కాదు, సందర్భం కాదు, ఆ రోజున ఒక పార్టీకి ఫేవర్ చేస్తూ వాళ్ళు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఆ రోజున థంబ్నెయిల్ రాశారు. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు తాజాగా మన మధ్య ఉన్నటువంటి వార్త, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడ మంత్రిగా ఒక నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థాయిలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పెట్టుకున్నారనమాట. వాళ్ళు రాసినటువంటి వార్త ఏంటంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే అతను అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కి ఏదో చేస్తున్నాడు, కావాలని తన వల్ల వేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా ఒక ప్రోగ్రామే నడిపించడం జరిగింది. సో అక్కడ ఎన్టీవీ వారిని రాత్రికి రాత్రి పోయి ఇన్పుట్ ఎడిటర్ని వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ ఏ విధంగా ఉండనున్నాయి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అశోక్, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏదైతే చెప్పానో అంటే అన్ని వేళ్ళు ఎన్టీవీ వైపు చూపిస్తున్నాయి. ఎన్టీవీ వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు కాక, ఎన్టీవీ అధినేత ఎవరైతే ఉన్నారో నరేంద్ర చౌదరి, ఆయన ఇప్పుడు పరారులో ఉన్నాడు. అంటే తప్పు చేయకుండా ఉంటే ఆయన గతంలో మనం చూసాం సార్, కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాలు చేయడం, అంటే దాని వెనకలో ఉన్నటువంటి మర్మం లాలుచీలు వేరే అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు అప్రస్తుతం కావచ్చు కాక, సరే ఆయన తప్పు చేయకుండా ఉంటే ఆయన పారిపోవాల్సినటువంటి అవసరం ఏముండదు. ఎంతోమంది జర్నలిస్టులకి ఆయన ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు ఒక పక్క. అయితే అసలు ఎందుకు ఆయన ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది? అసలు ఆయన టార్గెట్ ఎందుకు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని? అశోక్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి అసలు యాక్చువల్గా ఈ సబ్జెక్టు నేను మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు అంటానికి కారణం ఏంటంటే, నేను 79లోనే ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యాను గ్రాడ్యుయేషన్ అవగానే. అప్పుడు మేము వచ్చినటువంటి పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న మీడియా పరిస్థితి వేరు. అప్పుడు హార్డ్లీ 5-6 న్యూస్ పేపర్స్ మాత్రం ఉండేవి. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కూడా వెళ్ళేవాళ్ళు 5-6 ఉండేవాళ్ళు ఎక్కువగా. అన్ని ప్రధానమైన పత్రికలే. ఆ రోజు దూరదర్శన్ తప్ప ఇంకొక ప్రైవేట్ ఛానల్ కూడా లేదు, ఏది కూడా లేదు. రాత్రిలో 7:30కి అలా చూడాలి. యూట్యూబ్లో అసలు లేనే లేదు. 7:30 వార్తలు ఉండేది అంతే, మళ్ళీ మార్నింగ్ ఉండేదేమో. అటువంటి పరిస్థితులు చూసిన వాళ్ళం మేము. ఇప్పుడు మీడియాలో పరిస్థితి చూస్తే మేమే ఫారినర్స్ లాగా ఫీల్ అవుతున్నాం. మాకేం అర్థం కావట్లేదు, నడి సముద్రంలో పడ్డట్టుగా. అంటే 79లో మేము మొదలుపెట్టినప్పుడు జర్నలిజంలో ఉండే పరిస్థితులు, ఆ రోజు ఉండే నైతిక విలువలు కానీ, మాకుండే కట్టుబాట్లు కానీ, మా మీద ఉండే ఆంక్షలు కానీ, మా మీద ఉండే పర్యవేక్షణ కానీ, మాకు ఇచ్చినటువంటి నైతిక మార్గదర్శనం కానీ ఇవాళ ఎందుకు పనికిరావయి. కేవలం మీరు చెప్పారు ఎన్టీవీలో ఆఫ్ ద రికార్డ్ అనేది వాళ్ళు పెట్టారు. ఆఫ్ ద రికార్డు ఇప్పుడు మనిద్దరం కూర్చున్నట్టు మాట్లాడేది ఆన్ రికార్డు. ఆఫ్ ద రికార్డులో కనుక మాతో ఆ రోజుల్లో ఉండే మంత్రులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ విషయాలను మేము ఎప్పుడు ఎక్కడ ప్రైవేట్గా కూడా ఎవరితో కూడా చెప్పేవాళ్ళం కాదు, ఇంట్లో భార్య కూడా చెప్పేవాళ్ళం కాదు. ఓకే, ఆ విలువలు పండించేవాళ్ళు ఖచ్చితంగా. ఇప్పటికి కూడా ఆఫ్ ద రికార్డు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ అంతరంగాన్ని మాతో చెప్పిన అంశాలని ఇవాళకి కూడా మేము బయటికి చెప్పము. ఎందుకంటే అది మనతోనే కాలిపోవాలి, అంతే తప్ప ఇతరులకు చెప్పడానికి కాదు. వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ అని పెట్టి ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు లైవ్లో చూపిస్తున్నారు కదా. ఆఫ్ ద రికార్డుకి అర్థం ఏంటి? తెర వెనక్కి తెర ముందుకి తేడా ఉంటుందా? తెర ముందు వేసేది పబ్లిక్ కోసం, తెర వెనక జరిగేది పబ్లిక్లో వేయటానికి కావాల్సిన రిహార్సల్స్ మాత్రమే జరుగుతాయి. అది చూస్తే ప్రేక్షకులకి కంటికి ఇంపుగా ఉండవు, వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్న సందర్భం అది. అనేక రకాల చూడకూడని అంశాలు ఉంటాయి. ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చి చూపించారో అది అంతవరకే మన నాలెడ్జ్ పరిమితం అవ్వాలి. తెర వెనకది అని వాళ్ళు చెబుతూనే తెర తీసేశారు. అదే కదా సార్ మార్కెటింగ్. అదే అంటున్నా, ఆఫ్ ద రికార్డు ఎందుకు బయటకు చెప్పారు వాళ్ళు? ఆఫ్ ద రికార్డ్ అని ఆ హెడ్డింగ్ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? అంటే ఆఫ్ ద రికార్డ్లో ఇప్పుడు ఎవరో వేరే లేడీ ఆఫీసర్ గురించి రాశారు, వేరే మంత్రి గురించి వాళ్ళ సొంత అక్కచెల్లెల గురించి, వాళ్ళ భార్యల గురించి ఈ ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళు చెప్తారా?
నేనే అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. నేను కూడా జర్నలిస్ట్గా ఉన్నాము, జర్నలిస్టులకి కొన్ని ఇవి ఉండాలి, కానీ అంతకన్నా బాధ్యతలు కూడా జర్నలిస్టులకు ఉండాలి. అంతేగాని ఎవరి ఇష్టం, మనకి మీడియా ఉంది కాబట్టి ఛానల్, ప్రింట్ ఛానల్ అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది, మన ఎవరు చేయలేరు, నోటితో బుకాయించి మనం వ్యవస్థల్ని, రాజ్యాంగ చట్టాలని మనం ఉల్లంఘించగలుగుతాము అనుకోవటం తప్పు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులకు కూడా ఇది సపరేట్ వెసులుబాట్లు సుప్రీంకోర్టు వారే కల్పించేట్టున్నారు కదా సార్. జర్నలిస్టుల జోలు అంటే నేనే కన్నా మీ పైన వ్యక్తిగత దూషణ కన్నా దిగితే నాకు 50,000 రూపాయల ఫైను, 3 సంవత్సరాల కేసు, ఇలా రకరకాలుగా మీకు కొద్దిమేర వెసులుబాట్లు కల్పించారు కదా సార్. అంటే జర్నలిస్టులు మంచి ఉద్దేశంతో వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఇచ్చినటువంటి అవకాశాలని దుర్వినియోగం చేసుకోకూడదు. ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు అని ఇస్తారు, అది పట్టుకుని సెక్రటేరియట్లోను ఇంకొక ఆఫీసుల్లో పైరుకి తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు అక్రిడిటేషన్ అనేది గతంలో చాలా వాల్యూ ఉండేది, ఒక గుర్తింపు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, సఫిషియంట్ సర్వీస్ ఉండాలి, స్టేచర్ ఉండాలి, నేచర్ ఉండాలి, అన్నీ చూసేవాళ్ళు. ఇవాళ వ్యాపారం అయిపోయింది. ఆఫ్ ద రికార్డ్ అనే దాన్ని అసలు వాళ్ళు ఎట్టా ప్రసారం చేస్తారు? ఆఫ్ ద రికార్డులో ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడొచ్చా? ఆఫ్ ద రికార్డే కదా అది. మరి అది టీవీలో మాట్లాడేటప్పుడు మేము ఎవరినైనా మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాము, మాకు ఛానల్ ఉంది కాబట్టి మమ్మల్ని అక్కడ మాట్లాడే మాకు అధికారం ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు కదా అశోక్ గారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే పూర్తిగా మీడియా గొంతు నొక్కేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఎన్టీవీ వారిని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు నేను రాజకీయ పార్టీ జోలికి ఇప్పుడు దాకా నేను వెళ్ళలేదు, కేవలం జర్నలిజం విలువల వరకే మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అడిగారు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు జర్నలిస్టులు శత్రువుగానే భావిస్తున్నారు. అదే కేసీఆర్ గారు వరంగల్లో ఒక మీటింగ్లో నిలువెత్తు అంటే ఇన్ని కిలోమీటర్ల గొయ్యి తవ్వి గోతులో పాతేస్తారని జర్నలిస్టులని హెచ్చరించాడు ఆయన. ఏమన్నా అనుకుంటున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత, వచ్చిన కొద్ది నెలల్లోనే ఇక్కడ కొన్ని ప్రసారాలు కూడా నిలిపేశారు కదా సార్, కొన్ని ప్రైవేట్ ఛానల్స్. ఓకే, అదే అంటున్నప్పుడు వాళ్ళు మనం స్టాండర్డ్గా తీసుకోకూడదు అశోక్ గారు. వాళ్ళకి అనుకూలంగా అధికారంలో ఉంటేనేమో ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళకి ప్రెస్ అంతా శత్రువులు. అధికారంలో లేనప్పుడు వీళ్ళు మిత్రులు. వాడు ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు అదే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం అనకూడదు. ఏ పార్టీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల మహిళల గురించి అట్లా మాట్లాడితే ఎవరన్నా సహిస్తారండి? ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి మీద కూడా దాడులు చేయలేదా? మొన్న కూడా దాడి చేశారు. అదే అన్నా, ఎవడైనా చేస్తున్నారు, అదేం పెద్ద విషయమేం కాదు. ఎవడ కడుపు పడితే ఆడు వెళ్తాడు, చేస్తున్నాడు, పగలు కొడుతున్నారు, టీవీలు పగలు కొడుతున్నారు, సిస్టమ్స్ పగలు కొడుతున్నారు, స్టాఫ్ను కూడా కొడుతున్నారు. మళ్ళీ వాళ్ళే అధికారంలో లేకపోతే నీతులు కూడా మాట్లాడుతున్నారు. అందుకని మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మనం కేవలం జర్నలిస్టులకి, ఆ జర్నలిస్టిక్ ఆర్గనైజేషన్స్, అది ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ అంతవరకే పరిమితం అవుదాం. ఈ రాజకీయాలు, బొగ్గు గనులు, లేకపోతే ఇంకోటి వీళ్ళకి లాభమా వాళ్ళకి లాభమా, ఆటి జోలికి కూడా మనం వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నా అంటే అందులో ఉండే లోటుపాతులు, అక్కడ రాజకీయాలు ఉండే, అది మనం చాలా అపరిమితమైన సబ్జెక్ట్ అది. సార్ జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పేటువంటి ఒక మాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, నేను జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డ్యాన్స్ అంటే మనకు తెలియకుండా కూడా వెంట్రుకు కూడా డ్యాన్స్ చేస్తుందనే ఫీలింగు మనకు అర్థమైపోతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆర్టిస్టులు అంత సున్నితంగా ఉంటారు, చిన్న చప్పుడు చేసా భయం వచ్చేస్తుంది అన్నిట్లుంటుంది. అదేవిధంగా జర్నలిస్టులు కూడా అంత పవిత్రంగా ఉండేవాళ్ళు కదా సార్ మీ టైం నుంచి కూడా. నేను చెబుతున్నా కదా బాబు అశోక్, నేను 79లో వచ్చాము. 79లో చాలా పరిమితంగా ఉండేవాళ్ళు. అప్పుడు కేవలం న్యూస్ పేపర్సే ఉండేవి, అది కూడా పెద్ద న్యూస్ పేపర్సే. చిన్న న్యూస్ పేపర్స్ మహా ఉంటే సిటిజన్ లాంటిది ఒకటి ఉండేది, ఈవినింగ్ న్యూస్ పేపర్. వాళ్ళు పెద్ద వచ్చేవాళ్ళు కూడా కాదు ప్రెస్ కాన్ఫరెన్స్, అపురూపంగా ఎత్తిపెట్టుకునేవాళ్ళు ఆ కాలంలో. అంతే, వీళ్ళ రెగ్యులర్ వాళ్ళు వెళ్తే ఆ వాటిల్లో తీసుకునేవాళ్ళు. ఏజెన్సీ పీటీఐ యుఎన్ఐ ఏజెన్సీ ఇది తీసుకునేవాళ్ళు. ఈవెన్ మెయిన్ న్యూస్ పేపర్స్ కూడా ఎక్కువ డిపెండెన్సీ వాటి మీద ఉండేది, ఏజెన్సీ టెలిప్రింటర్స్లో వచ్చే దీని మీద. కానీ స్టాఫ్ రిపోర్టర్స్గా మేము ఏంటంటే సిటీలో జరిగేది ప్రతి జిల్లాలకి ఒక స్టాఫ్ రిపోర్టర్ మాత్రమే ఉండేవాడు. ప్రతి పాత తాలూకా కేంద్రంలో ఒక విలేకరు ఉండేవాడు. అది కూడా ఎనీ గివెన్ టైంలో ఒక 50% మెంబర్సే ఉండేవాళ్ళు. ఎప్పుడంటే ఎవరినైనా పెట్టడం, వాళ్ళు మానేయటం, అదేం పర్మనెంట్ ఉద్యోగం కాదు, గౌరవం కోసం చేసేది. సో మేము ఎవరినో సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తిని పెట్టుకునేవాళ్ళం, వాళ్ళు ఇష్టమైతే చేసేవాళ్ళు, లేకపోతే లేదు. మేము స్టాఫ్ రిపోర్టర్స్గా మాకు మాత్రం మేము 24 గంటలు డ్యూటీలోనే ఉండేవాళ్ళం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సుపారీ తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే న్యూస్ పేపర్స్ ఆ రోజు లేవు. సుపారీ అయితే తీసుకునే వాళ్ళు పక్క, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరని కాదు సార్, జనరల్గా అంటే కూటి కొరకు కోటి మార్గాలు అనే మాట కోసం నేను చెప్తున్నాను. అది నిజమో కాదు మీరు కరెక్ట్ చేయండి. అయితే ఒకరు వ్యక్తిగత హననం చేసేవాళ్ళు కాదు, కానీ జనరల్గా అవసరానికి మూవ్ అయితే ఉండేవాళ్ళు. అది కూడా చెప్తాను మీకు.
ఇప్పుడు 79, 90, 92, 93 దాకా కూడా లేదండి. ఎందుకు లేదంటే ఈవెన్ ఎంత పెద్దాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కవర్లు ఇప్పుడు ఇస్తున్న కవర్ల సంస్కృతి అప్పుడు లేదు. 95 తర్వాత మాత్రమే వచ్చింది. అసలు అంతకుముందు న్యూస్ పేపర్ వాళ్ళు కనుక ఎవరి దగ్గర చేయి జాస్తం అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆ రోజుల్లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అంత తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ కెమెరాస్ వచ్చినాయి, వాళ్ళ శాలరీస్ పెరిగినాయి, వాళ్ళకి వార్నింగ్స్ పెరిగినాయి. గతంలో ట్రాఫిక్ వాళ్ళు ఏదో ఒక వంకతో ఆపి డబ్బులు తీసుకునేవాళ్ళు. వాళ్ళని చూసి మేము విలేకరులు అట్లాంటి బతుకుతున్నారు పాపం వాళ్ళని చూసి జాలిపడేవాళ్ళం. విలేకరుగా వృత్తిలోకి వచ్చాడంటే ఎంతో అంతో నైతిక విలువలు ఉండాడే వచ్చారు ఆ రోజుల్లో. ఇవాళలాగా అసలు ఏమీ చదువు లేకపోయినా, పొట్టకోస్తే అక్షరం ముక్క లేకపోయినా ఒక మైక్ పట్టుకుని వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి కాదు. నాకు నేను 3 టెస్ట్ పేపర్లు రాశా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ నాలెడ్జ్. 3 అసలు అప్లికేషన్లు పెట్టినప్పుడే స్క్రూటినీ చేస్తారు ఈనాడులో. ఇతను పనికొస్తాడా లేదా, ఏజ్ వారీగా ఇతని అకాడమిక్ కెరీర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసేవాళ్ళు. తర్వాత అది సెలెక్ట్ చేసి రిటర్న్ టెస్ట్లకి పిలిచిన తర్వాత రిటర్న్ టెస్ట్ పేపర్స్ అన్నీ చూసిన తర్వాత అందులో బాగా మార్కులు వస్తే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి కూడా ఒకళ్ళని తీసుకునే ప్లేస్లో 4 పిలుస్తారు. ఆ 4లో బెస్ట్ని పికప్ చేస్తారు. ఆ రోజుల్లో రామోజీరావు గారు స్వయంగా కూర్చుని ఇంకో 6-7 మంది ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి కనీసం 20 నుంచి అరగంట సేపు తీసుకునేవాళ్ళు. ఆ 20 నిమిషాలు అరగంట కూడా ఎందుకంటే అప్పటికి మేము రాసిన 3 టెస్ట్ పేపర్లకు సంబంధించినటువంటి పేపర్స్ వాళ్ళ ముందు ఉన్నాయి, మా బయోడేటా పూర్తిగా వాళ్ళ ముందు ఉంది. పూర్తిగా అట్లా డీటెయిల్డ్గా మాట్లాడేవాళ్ళు. తర్వాత మాకు 6 నెలల పాటు జాతీయ స్థాయి జర్నలిస్టులను పిలిపించి ట్రైనింగ్ ఇచ్చారు. బోధరాజు రాధాకృష్ణ గారిని తెలుగులో అథారిటీ, ఆయన అప్పట్లో డిప్యూటీ డైరెక్టర్ తెలుగు అకాడమీ, లాంగ్వేజ్ గురించి ఆయనతో ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఇంత స్కీమ్ ఉండేది. తర్వాత ప్రతిరోజు అంటే మా దీని మీద కూడా నిఘా ఉంటుంది, అంతేగాని వెళ్ళిపోయి పొలిటికల్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు చాసేవాళ్ళు ఉంటే పంపించేస్తారు. ఓకే, ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి సార్? వ్యక్తిగత అభిప్రాయం అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, నేను ఆంధ్రజ్యోతిలో 83లో విజయవాడలో సబ్ ఎడిటర్గా చేస్తున్నప్పుడు ఆయన అప్పుడు ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాడు రిపోర్టర్గా. నాకు అప్పటికి వ్యక్తిగతంగా తెలీదు. ఆ తర్వాత నేను ఉదయంలోకి చేరిన తర్వాత హైదరాబాద్ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆయన నాతో పాటు వచ్చి హైదరాబాదు ప్రెస్ గ్యాలరీలో మేము ఇద్దరం పక్క పక్కనే కూర్చునే వాళ్ళం. అంటే ఆ ఇంటి పేరు వాళ్ళు మాకు బావలు అవుతారు కాబట్టి మేము బావ అనేవాడిని, సరదాగా ఉండేవాడు. కాకపోతే ఇతర జర్నలిస్టులకి ఆయనకి ఏంటంటే అప్పటికి కూడా ఆయనలో ఒక పర్సనల్ డైనమిక్ నిజం ఉండేది. మేము ఉద్యోగరీత్యా ఉద్యోగాలకే పరిమితం అయ్యేవాళ్ళం, కానీ ఆయన కొంచెం ఓవర్ అండ్ అబవ్ ఉద్యోగం కూడా, ఎందుకంటే ఆయన పెరిగింది నిజామాబాద్లో కాబట్టి ఇక్కడ పొలిటికల్ వాళ్ళతో బాగా సంబంధాలు ఉన్నాయి కొంచెం. అప్పుడు నేను విజయవాడలో చేస్తున్నప్పుడు హైదరాబాద్లో రిపోర్టర్గా ఉన్నాడు కాబట్టి అక్కడ నేను డెస్క్లో పనిచేసే విజయవాడలో. అప్పుడు నండూరు రామ్మోహన్ రావు రైటరు, సింగిల్ ఎడిషన్ మాత్రమే. అప్పుడు ఐ వెంకట్రావు గారు ఇక్కడ చీఫ్, బ్యూరో చీఫ్, ఆయన జూనియర్ రిపోర్టర్గా ఉండేవాడు. ఆ తర్వాత మేమిద్దరం ఈక్వల్గా అంటే యాజ్ ఏ రిపోర్టర్గా పక్క సీట్లో కూర్చుని అసెంబ్లీ కవరేజ్ చేసేవాళ్ళం, ప్రెస్ మీట్లకి వెళ్ళేవాళ్ళం, అక్కడ వరకు తెలుసు. ఆ తర్వాత నేను 91లో రిజైన్ చేసి నేను అసలు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ 95లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ అప్పుడు జెమినీ టీవీ వాళ్ళు అడిగారు నన్ను, వాళ్ళకి అప్పుడు ఎక్కువ కవరేజ్కి సీనియర్ కావాలి కాబట్టి అడిగితే ఆ వారం రోజులు మాత్రం చేశాను. అప్పుడు నేను సతీష్ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆయన ఇచ్చింది జెమినీ టీవీకి. అప్పుడు ప్రైవేట్ టీవీ ఈనాడు కూడా లేదు, అది కూడా వైస్రాయ్ హోటల్ రూమ్లో ఇచ్చాడు సూట్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీడియాకి. అట్లా అప్పుడు మళ్ళీ నేను ఈయన్ని రాధాకృష్ణ గారిని చూడటం జరిగింది. మళ్ళీ ఆ 4 ఏళ్ళు నాకు గ్యాప్ వచ్చింది. కొంచెం ఓవర్ అండ్ అబవ్ యాక్టివ్గా ఉండేవాడు, డైనమిక్గా ఉండేవాడు, ఎవరితో అయినా దూసుకెళ్ళిపోయే స్వభావం. ఇతర జర్నలిస్టు లాగా కొంచెం ఆ లిమిట్స్లో అయితే ఉండకపోయేవాడు. హౌవెవర్ దుర్గా కుమార్ గారు, ద సీనియర్ జర్నలిస్ట్, హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద డార్క్నెస్ ఆఫ్ జర్నలిజం. మొత్తం మీద నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి, సార్ ఈ మాదిరి 2 వ్యాపారస్తులు వీళ్ళు కొట్లాడుకున్నారు, 2 మంత్రుల మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చాయంట, 2 మీడియా అధినేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయంట, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగితే, అసలు ఆయన కరివేపాకు మాదిరి తీసేశాడు, ఇదంతా టీకప్లో తుఫాను మాదిరి చల్లారిపోతాయి, అసలు ఇది జర్నలిజమే కాదని చెప్పి తనకున్నటువంటి బాధ వెల్లబుచ్చుతూ, వినాశకాలే విపరీత బుద్ధి, ఏదైతే వ్యాపారమే కేంద్రంగా దాన్నే టార్గెట్ పెట్టుకొని జర్నలిజాన్ని అటు సైడ్గా తీసుకెళ్తున్నారో ఇది పూర్తి స్థాయిలో నశించిపోవాలో అతి త్వరలో అని చెప్పి సార్ అయితే అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అశోక్. మన వీక్షకులు.